కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నీకు. రచన శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1979లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ప్రభా, దయచేసి దీన్ని చింపేయకు. నా మీద దయించి దీన్ని పూర్తిగా చదువు. ఒకసారి పైనుంచి కిందకి చూసిన ఏమిటి సుధా అని ఉండ చుట్టి నీ ఆఫీసు 5 అంతస్తుల నుంచి విసిరేకే నీ రూమ్ బయటనున్న విజిటర్స్ని, నిమిషానికి ఒకసారి మోగైన టెలిఫోన్ని కొద్దిగా పక్కకు పెట్టి దీన్ని శ్రద్ధగా చదువు. నాకు వ్రాయటం కానీ మనసులో మాట విపులంగా చెప్పడం కానీ రాదు. ఈ సరిగా చెప్పలేకపోవడమేగా మన మధ్య దూరాన్ని పెంచింది. మన మధ్య దూరం ఏమిటి అని ఆశ్చర్యపోక ప్రభా. ఉంది. కొద్ది కొద్దిగా పెరిగింది. ఈ రాత్రి దీన్ని బద్దలు కొట్టాలనే నిశ్చయించుకున్నాను. ప్రభా, ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు చెప్పాలనే అనుకుని కూడా చెప్పలేకపోతున్నాను. అయినా ఆ విషయాలన్నీ చెప్పడం ఎలా? కొంచెం భయం, కొంచెం సిగ్గు వేస్తోంది. అందులో నువ్వు ఏదైనా మాట్లాడబోతే తల తిప్పి ఒక్క క్షణం సూటిగా ఇది జీవితం అనే బిజినెస్లో పనికి వచ్చే మాటేనా అన్నట్టు చూస్తావు. అంతే, ఇంకా నోటి వెంట మాట రాదు. అందుకే ఈ నిశ్శబ్దపు అర్ధరాత్రి ఇలా ఒంటరిగా కూర్చుని ఇది రాస్తున్నాను. అంత నిశ్శబ్దంగాను దీన్ని నీ బ్రౌన్ కోట్ జోబులో పెట్టేస్తాను. నీ టైం టేబుల్ ప్రకారం మంగళవారం నువ్వు తొడుక్కునేది బ్రౌన్ కోటేగా. క్షమించు ప్రభా, నీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాను. ఎన్నో చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అసలు చెప్పాలనుకున్నవి కొత్త సంగతులు ఏమీ కావు, మన ఇద్దరికి తెలిసినవే. కానీ వాటిని గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తావా అని నా అనుమానం. అయినా నా గురించి ఆలోచించడానికి నీకు టైం టేబుల్లో సమయం కేటాయింపబడలేదుగా. లైఫ్ని చాలా మామూలుగా తీసుకుంటావు నువ్వు. ఏదో పుట్టినందుకు కొన్ని పనులు చేయాలి కాబట్టి రొటీన్గా చేసుకుపోతావు. ఆ చేసేదానికి ఓ ఫీలింగ్ అనేదే ఉండదు. అదే నాకు బాధగా ఉంటుంది. నీకు తెలియదు కానీ నేను ఒక్కదాన్ని చేసుకునే ప్రార్థనలో నీ గురించి ఏం చెప్తానో తెలియదు కదూ. దేవా, నేనంటే నా భర్తకు కొద్దిగా ప్రేమ, కొంచెం దయ, జాలి, అనురాగం అనేవి పుట్టించు. ఇంట్లో నేను అనే ఒకదాన్ని ఉన్నానని గుర్తింపు కలిగించు అని ప్రార్థిస్తూ ఉంటాను. నీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం కష్టపడుతున్నావు అని అడుగుతావు. కష్టం అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఏమీ లేకపోవడమే నన్ను బాధిస్తుంది. ఎప్పుడూనూ ఏదో సాధించుకోవడం, తినడం, పడుకోవడం అయిపోయింది. నాకు పిల్లలు, నీకు ఆఫీసు, అంతే. నేను ఎంత ఎదురు చూస్తానో తెలుసా ప్రభా. ఇంటి చాకరీతో అలసిపోయి నీకు కనిపించినప్పుడు దగ్గరకు తీసుకుని ఒక్క మాట అంటావేమోనని ఎంతో చూస్తాను. దినం అంతటిలో ఒక్క క్షణం ఎంతసేపు కాదు, ఒక్క క్షణం ప్రేమతో చూస్తావు అని ఆశపడతాను. కానీ నువ్వు నా అలసటని గుర్తించవు. ఇల్లు సర్దుకోవడం నా బాధ్యత, ఆఫీస్కి వెళ్ళడం నీ బాధ్యత. ఇద్దరం మన పనులు ఎంత క్యాజువల్గా చేసుకుపోతున్నామో ఎన్ని సంవత్సరాలు ఎప్పుడైనా గుర్తించావా? గుర్తించవు. బయట ఎన్నో పనులు నీకు. అసలు నీకు ఆ ఝాసే ఉండదు. షేవింగ్ క్రీము, న్యూస్ పేపర్, రాత్రి డిన్నర్లోకి సూప్, కళ్ళజోడు, భార్య అంతా ఒకే వరుసలో ఉంటాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ గుమ్మం వరకు సాగనంపడానికి వచ్చిందాన్ని ఒక్కసారి దగ్గరికి తీసుకున్నా. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వినా. ఇక మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు ఎంత సంతృప్తిగా ఉంటుందో. నువ్వేమో హడావుడిగా వెళ్ళిపోతావు, నాకేమో అంతా రొటీన్. ఈ విషయమే ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఏముంది అందులో అంటావు. ఏమీ లేకపోతే మరి రోజు పెళ్ళైన కొత్తల్లో ఎందుకు ఎప్పుడు ఆ ఒంటరితనం కోసమే ఎదురు చూసేవాడివి? నేను ఏమాత్రం ఒక్క అడుగు వెనక్కు వేసినా ఎందుకు నీకంత కోపం, విసుగు వచ్చేవి? దీనికి నువ్విచ్చే సమాధానం నా ఆవేశాన్ని, వేడిని పాడు చేసింది నువ్వే అని. మరి దానికి నా సమాధానం చెప్తాను విను. ప్రభా, ఇవన్నీ చెప్పుకుంటున్నందుకు నన్ను బొత్తిగా సిగ్గులేని దాన్ని అనుకుంటున్నావా?
అయినా నా సంగతులు నీకాక ఇంకెవరికి చెప్పుకోను? మన పెళ్ళైన కొత్త జ్ఞాపకం ఉందా ప్రభా? నీలో ఎంత ఆవేశం ఉండేదో నాకైతే ఏం తెలియదు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని చిన్నప్పుడు ఎప్పుడో బామ్మ చెప్పిన మాట తప్ప అదే అనుకునేదాన్ని. కడుపు చీల్చి కుట్టడం గురించి, పిల్లలు పుట్టడం గురించి ఎంత భయపడేదాన్నో. ప్రేమని ప్రకటించడం సరిగ్గా రాకపోవడం నా తప్ప ప్రభా? ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మెడ చుట్టూ చేతులు వేయాలన్న సంగతి పెళ్ళైన 2 నెలల వరకు నేను గుర్తించనే లేదే అనుకో. మామూలుగానే నిలబడి ఉండిపోయానే అనుకో. అదేమంత తప్పనే? మొదటి రోజు నీ కళ్ళలో కనపడిన అసంతృప్తి ఎన్నేళ్లైనా ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. నిజం చెప్పొద్దు, ఆ రోజు నువ్వు ఒక్క అడుగు ముందుకు వస్తూ ఉంటే ఎవరో పెద్ద రాక్షసుడు మీదకు వస్తున్నట్టు భయం వేసింది. భయం ఎక్కడా, అంతా భయమే. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అలాంటి దాని దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు ప్రభా? దానికి తోడు నీ తొందరపాటు. నిజంగా ఆ నెల రోజులు ఎంత నరకం అనుభవించానో. నాలో ఏదో తప్పుందేమో అని భయం, అందరిలాంటి ఆడదాన్ని కానేమో అన్న అనుమానం, ఏమీ తెలియకపోవడం ఎంత బాధాకరం. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. పెళ్ళైన నెల రోజులకు కిన్నెరసాని పక్క గెస్ట్ హౌస్లో అద్దాల గదిలో వెన్నెల నిండుగా లోపలికి పడుతున్న సమయాన పెద్ద పెద్ద చెట్ల నీడల్లో నిశ్శబ్దంగా మనని గమనిస్తున్న సమయాన చంద్రుడి తాలూకు కిరణం అద్దాల కిటికీలోంచి పక్క మీద ఎర్రగా విశ్లేషించిన సమయాన జ్ఞాపకం ఉందా ప్రభా? ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నువ్వు హాయిగా పడుకున్నావు. ఎందుకో తెలియదు కానీ ఎంత ఏడుపు వచ్చిందని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్నాను. నన్ను ఓదార్చాలన్న జాసే నీకు లేకపోయింది. హాయిగా నిద్రపోయావు. మళ్ళీ 1 గంట తర్వాతకి మెలకు వచ్చింది. నువ్వేమో వెల్లికిలా పడుకొని నిద్రపోతున్నావు. నవ్వకే. ముద్దులా చాలాసేపు నిన్ను చూస్తూ కూర్చున్నాను. అరణ్యాల్లాగా రొమ్మల మీద పెరిగిన జుట్టు అక్కడ తలపెట్టి పడుకుని కళ్ళెత్తి చూస్తే మొనదేలిన గడ్డం, ముదురైన చెంపలు. నెమ్మదిగా ముందుకు జరిగి నీకు నిద్రాభంగం కలిగించకుండా ముద్దు పెట్టుకున్నాను. అదే ప్రభ మొదటిసారి నా అంతట నేను నిన్ను ముద్దు పెట్టుకోవడం. ఆ రోజు తారీఖు సమయం అన్నీ నాకు గుర్తే. మన ఈ నిస్సారమైన జీవితంలో కొద్దిగా సంతోషం కలిగించే అలాంటి చాలా కొద్ది మధుర క్షణాలే. ఆ రోజుల గురించి ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూ ఉంటావు. చెప్పు ప్రభా. అదేమీ లేకుండా మొదటి రోజే నేను చాలా అనుభవంతో నిన్ను సంతృప్తి పరిచి ఉంటే నువ్వు సంతోషించేవాడివా? ఇప్పటి ఈ క్యాజువల్నెస్ లేకుండా ఉండేదాన్న? ఈ నెమ్మదిగా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేకపోయిందా? నా పట్ల నీకు ఆసక్తి లేకపోయిందాన్ని నెమ్మదిగా ప్రదర్శిస్తూ వస్తున్నావు. అంటే నీకు వేరే ఇంకో స్త్రీతో సంబంధం ఉందని కానీ, లేక ఏ వ్యసనానికో అలవాటు పడ్డావని కానీ నింద వేయడం లేదు నేను. కానీ జాగ్రత్తగా గమనిస్తే మన ఇంట్లో ఒక రకమైన నిశ్శబ్దం శ్మశానంలో వినిపించేది. ఎక్కడో తాండవిస్తున్నట్లు అనిపించడం లేదు. నిర్లిప్తంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవడం. మొదట్లో నువ్వెంత హుషారుగా ఉండేవాడివి నా పట్ల. ఏం చెయ్యను ప్రభా, అప్పటికి నా మైండ్ అంత మెచ్యూర్ కాలేదు. నా వయసు ఎంతనప్పుడు? 18 ఏళ్ళు. నువ్వు పదే కోరుకోవడం వద్దనేదాన్ని. నిన్ను ప్రేరేపించాల్సినంత హుషారు నాకు లేకపోయింది ఆ రోజుల్లో. నేను ఎప్పుడైతే మేల్కొని నువ్వున్న స్టేజ్లోకి వచ్చానో దురదృష్టం కొద్దీ నువ్వు ఆ స్టేజ్ దాటి ముందుకెళ్ళిపోయావు. ఇల్లు నేను మామూలైపోయాం. కానీ ఆనాడు నీలో ఎంత వేడి ఉండేదో ఇప్పుడు నాకు. అదిగో నవ్వుతున్నావు కదూ, ప్లీజ్ నవ్వకు. నిన్ను ఊరికే చూడాలని, నిన్ను తాకాలని ఒక్కోసారి ఎంత పిచ్చి కోరిక పుడుతుందో. అప్పట్లో నా తాలూకు ఏ చిన్న విషయమైనా నిన్నెలా కదిలించేదో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నా ఈ చిన్ని ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నీ సంగతి వేరు. నీకెన్నో వ్యాపకాలు. నీ వైపు నుంచి సమర్థించుకోవడానికి చాలా ఉండొచ్చు. కానీ ప్రభా, ఈ పరస్పర నిందలు సమర్థించుకోవడాలు వద్దు. ఇద్దరం ఆలోచిద్దాం.
ఇన్ని కొద్ది సంవత్సరాల్లోనే ఒకరికొకరం సాధారణమైన వస్తువులం అయిపోయామా? మనిద్దరం రాత్రిపూట కలుసుకోవడానికి సహాయపడే సత్రం తప్ప ఇంకేమీ కాదా ఈ ఇల్లు? ఇదంతా వ్రాసినందుకు నా మీద కోపం తెచ్చుకోకు ప్రభా. ఇప్పుడు నువ్వు నన్ను సంతృప్తి పరచడం లేదని నేను అనను, కానీ కొంచెం ప్రేమగా, ఇంకొంచెం సరదాగా, కొంచెం దయగా చాలు. ఇంతకన్నా నాకేమీ వద్దు. నన్ను మాటి మాటికి తీసివేయకుండా నన్ను అర్థం చేసుకుంటూ నా ఫీలింగ్స్ను కొద్దిగా గౌరవిస్తూ, అంతే. అంతకన్నా నేనేమీ ఎక్కువ కోరుకోను ప్రభా. పెళ్ళై 10 సంవత్సరాల తర్వాత నేను నీకు వ్రాస్తున్న ఈ మొదటి ఉత్తరంలో నేను నీకు చెప్పగలిగేది ఒక్కటే. అర్థం చేసుకుంటావా? జీవితాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మొదలు పెడదాం. అది అలా జరిగిపోతూనే ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం వెడమర్చి ఏం చెప్పను? ముడతలు పడ్డ కాగితాన్ని సాఫీగా చేసి చదివి ఇచ్చేస్తూ, ఎక్కడ దొరికింది నీకు అని అడిగాడు రామ్మూర్తి. ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే పైనుంచి ఉండజుట్టి విసిరేశారెవరో. చాలా రోజుల కిందట అన్నాను. చాలా టచ్చింగ్గా ఉంది ఆ ఉత్తరం, అందుకే దాచాను. ఆ ప్రభ ఎవడో ఈడియట్ లాగా ఉన్నాడు అన్నాడు. నేను మాట్లాడలేదు. ఇద్దరం ఇంటివైపు నడవడం ప్రారంభించాం. సాయంత్రం సిటీ బస్ కోసం ఎదురు చూడడం కన్నా నడకే మంచిది. 2 కిలోమీటర్లు నడవడానికి గంట పట్టింది. బాగా చీకటి పడింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే రామ్మూర్తి కొంచెం మూడిగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు. అంతసేపు ఇళ్ళకి వీడిపోయే టైం వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ పడి చెప్పాలనే నిర్ణయానికి వచ్చిన వాడిలాగా కొంచెం ఆలోచిస్తే మా ఆవిడ ఇదే అభిప్రాయంలో ఉన్నట్టుందో అన్నాడు. అస్పష్టమైన చీకటి నీడల్లో అతడి మొహం వాడిపోయింది. కొంచెం కాన్ఫ్లిక్ట్, కొంచెం ఘర్షణ. నేను మాట్లాడలేదు. గుడ్ నైట్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నేను అలాగే నిలబడిపోయాను. నేను అలాగే. అందుకేగా దాచి ఉంచింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చివరి దాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.